నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ వెంకట్రావు. ఈ నెల 14 నుంచి 20 దాకా ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు. వివరాలు వెల్లడించిన డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్. దళిత బంధు పథకం కింద ఈ నెల 14 నాటికి వీలైనన్ని ఎక్కువ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్న కలెక్టర్ వెంకట్రావు. ఇప్పటిదాకా దళిత బంధు ఖాతాల్లో 17,50,00,000 రూపాయలు జమ అయిందని వెల్లడి. దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత సెక్టోరల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులపై ఉందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా మండల అధికారులతో దళిత బంధుపై సమీక్ష నిర్వహించారు. దళిత బంధు కింద ఇప్పటిదాకా లబ్ధిదారుల ఖాతాల్లో 17,50,00,000 రూపాయలు జమ చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. సెక్టోరల్ అధికారులు, ప్రత్యేక అధికారులు సెక్టర్ వారీగా, యూనిట్ వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. డైరీ వంటి యూనిట్ల గ్రౌండింగ్కు అవసరమైన స్థలంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఒకవేళ ఎవరికైనా లబ్ధిదారులకు ఇంకా నిధులు జమ కానట్లయితే తక్షణమే నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక చెక్ మెమో తయారు చేసి గ్రౌండింగ్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది బెనిఫిషియరీ, టోటల్ యూనిట్ కాస్ట్ ఎంత, డిపిఆర్ ప్రకారం యూనిట్ కాస్ట్ సోఫార్ ఎంతవరకు, ఎంత అమౌంట్ వాళ్ళకి జమ అయింది. ఈ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ముందు చెక్ మెమో ఉంటాయి. సెకండరీ ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ ఆర్ షాప్ ఆర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్, దానికి కావాల్సిన ఎస్టాబ్లిష్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళ దగ్గర ఉందా లేదా. ఇన్ కేస్ ఇట్ ఈస్ పౌల్ట్రీ ఆర్ డైరీ ఆర్ బ్రిక్ మేకింగ్ యూనిట్, ఇటువంటివి అయితే ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉండాలి. దానికి తగ్గట్టు ఉందా లేదా అన్నది గ్రౌండింగ్ ఆఫీసర్స్ వెళ్ళి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 యూనిట్లు మనం ఇందాక అనుకున్నాం. ఎగ్జాంపుల్ 4 ఆఫీసర్స్ ఉన్నారు. 4 ఆఫీసర్స్ క్విక్గా ఈరోజు రేపు రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ ఉందా లేదా, అతనికి 3 లక్షలు డబ్బులు పడిందా లేదా, 5 లక్షలు పడిందా లేదా, 1 లక్ష పడిందా లేదా అన్నది చూడాలి. ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ ఎంత కావాలి, గూగుల్ ఫామ్లో అతని తాలూకా డీటెయిల్స్ అన్ని రావాలి మాకు. వాట్ ఈస్ ద స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు మీ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్లో ఒక ఎంపీడీఓ పబ్లిక్ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాడు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మున్సిపల్ కొట్టిన ఆ వ్యక్తికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మనకు వచ్చాయి ఎవరైతే ఉండాలి. అలాగే పౌల్ట్రీ అయితే పౌల్ట్రీ కూడా మీరే, హార్టికల్చర్ స్కీమ్స్ అయితే కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ ఆర్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉండాలి. కొన్ని స్కీమ్స్ నేను ఆల్రెడీ నర్సరీస్ కూడా పెట్టమన్నాను. ఈ గ్రౌండింగ్ లో ఒక టెంట్ హౌస్ పెట్టుకున్నాడు. టెంట్ హౌస్ ఏజెంట్ ని ప్లస్ బెనిఫిషరీస్ కూర్చోబెట్టి ఆ టెంట్ హౌస్ ఓపెనింగ్ అయినంత వరకు కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇరివిగా గ్రౌండింగ్ కోసం యాక్టివిటీ చేయాలని మనందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ మున్సిపల్ ఆఫీసర్ కానీ మీకు ఇంటిమేషన్ వచ్చిందా లేదా, గ్రౌండింగ్ కోసం మీకు ఇంటిమేషన్ వచ్చిందా లేదా, డబ్బులు పడాయని మీకు చెప్పారా లేదా అన్నది మేము క్రాస్ చెక్ చేస్తాం. సో బెనిఫిషరీ త్రూ ది ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ మున్సిపల్ ఆఫీస్. మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతిని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పద్మావతి కాలనీలో గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల విద్య కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల పాఠశాలను ప్రారంభించి విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన కొనియాడారు. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే నా బంధువులకు మహనీయులారా దండము వాళ్ళ అన్నయ్య ఊరంతే పాలముల
వైర్లు కింద. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు. సంస్కరణ ఉద్యమ పిత బాపు జ్యోతిబా పూలే గారి తాలూకా 196వ జయంతి ఉత్సవాలను ఈరోజు మహబూబ్నగర్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహిళా విద్యా ఉద్యమ వ్యాప్తికి వారు చేసిన సేవలు కృషి లేనివి, మరవలేనివి. ఈ సందర్భంగా వారికి అన్ని కార్యాలయాల్లో, అన్ని బస్తీల్లో, అన్ని పల్లెల్లో ఘనంగా ఒక స్టేట్ ఫంక్షన్ కింద మహబూబ్నగర్లో చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని సంఘాల నాయకులు, ఇక్కడ వచ్చిన అన్ని సంఘాల నాయకులకి, అదే రకంగా అన్ని ఫెడరేషన్స్ తరక ప్రెసిడెంట్స్కి కూడా ఈ సందర్భంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే వారి యొక్క స్ఫూర్తిని మనందరం కొనసాగించాలని కోరుకుంటూ, మరి ఈరోజు మహిళా విద్యా వ్యాప్తి ఆ రోజు వారు వేసిన పునాది ఈరోజు చూస్తే ప్రతి రంగంలో కూడా మహిళలు 60% పైబడి ఉండడం కూడా ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి కొనసాగింపు ఇది. దీన్ని మనం ఇట్లాగే కొనసాగించాలి. మహిళలకు కూడా పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా చోటు ఇవ్వాలని వారు ఏదైతే భావించారో ఆనాడు, దాన్ని మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా అన్ని సంఘాల నాయకులకి, అన్ని ఫెడరేషనల్ ప్రెసిడెంట్స్ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యి ఎంత బాగా చేసినందుకు థ్యాంక్ యూ. 96వ జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఇక్కడ ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న వివిధ ప్రముఖుల పెద్దలకు, అందరికీ, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు స్త్రీలలో విద్యావ్యాప్తి ఈ విధంగా ఉన్నది అని అంటే, మహిళా సాధికారికత సాధ్యమవుతుంది అని అంటే అది విద్యతోనే. ఆ విద్యకు పునాది వేసింది జ్యోతిబా పూలే. ఒకప్పుడు పురుషులకు మాత్రమే చదువు ఉండాలి, ఆడవారికి వద్దు అన్న కాలంలోనే సావిత్రిబా పూలేను ఒక టీచర్గా ఎదిగేటట్లు చేసి సమాజానికి స్త్రీ విద్య అవసరమని తేల్చి చెప్పిన మహనీయుడు జ్యోతిబా పూలే. అతని యొక్క జయంతిని ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ అతని యొక్క ఉన్నతమైన భావాలను ఇంకా కొనసాగిస్తూ ఈ సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న ఫైర్ సేఫ్టీ వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్తో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే 14 నుంచి 20 దాకా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. 14th ఏప్రిల్ టు 20th ఏప్రిల్ ప్రతి సంవత్సరం ఫైర్ సేఫ్టీ వీక్ జరుపుతూ ఉంటాం. ఈ ఫైర్ సేఫ్టీ వీక్ జరిపేటప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామో ఏంటి అనేది కొద్దిగా మీకు డిస్కస్ చేసేసి మా ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ కూడా మీకు తెలియపరచాలి అనేసి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అయితే ఈ ఫైర్ సేఫ్టీ వీక్ త్రూఅవుట్ ఇండియా జరపబడుతుంది ప్రతి సంవత్సరం 14th ఏప్రిల్ టు 20th ఏప్రిల్ వరకు. అండ్ ఎవ్రీ ఇయర్ హోమ్ డిపార్ట్మెంట్ ఆర్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొటేషన్ ఇస్తుంది రిగార్డింగ్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ. అది ఏంటి అంటే ఈ సంవత్సరం ఇచ్చింది ఏంటంటే లెర్న్ ఫైర్ సేఫ్టీ, ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఫైర్ సేఫ్టీ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అంటే నష్టం జరగదు ఫైర్ సేఫ్ ఉన్నప్పుడు. ఆ టైంలో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇండస్ట్రీ తీసుకోండి, అక్కడ ఫైర్ యాక్సిడెంటే జరగట్లేదు అని అంటే ఏమీ లాస్ లేనట్టే, వాళ్ళ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇజ్ ఇట్ క్లియర్? ఇది అండి. మళ్ళీ మా ప్రోగ్రామ్, ఈ వీక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని అంటే 13th రోజు ఈ ప్రోగ్రామ్కి రిలేటెడ్
పోస్టర్స్ అంటే ఫైర్ సేఫ్టీ వీక్ పోస్టర్స్ మన హానరబుల్ కలెక్టర్ గారు చేతుల మీద విడుదల చేయబడుతుంది. ఓకే, మళ్ళీ 14th రోజు, ఈ 14th రోజునే ఎందుకు తీసుకుంటున్నామంటే 1944లో బాంబే డాక్యార్డ్ యందు ఒక ఫైర్ యాక్సిడెంట్ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో 66 మంది ఫైర్మెన్లు మరియు జనం కూడా చనిపోయారు. వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కమామరేషన్ పరేడ్ మేము చేస్తూ ఈ ఫైర్ సేఫ్టీ వీక్ జరుపుతూ ఉంటాం. ఈ ఫైర్ సేఫ్టీ వీక్లో ఫస్ట్ 14th రోజు వాళ్ళ కమామరేషన్ పరేడ్ చేస్తాము. ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాము. ప్లస్ ఒక పబ్లిక్ ప్లేస్లో ఫైర్ యొక్క విన్యాసాలు కండక్ట్ చేస్తాం. అంటే ఫైర్ ఫైటింగ్ ఎలా చేస్తాము అనేది మేము చూపిస్తాం, జనానికి చూపిస్తాం ఆ రోజు. మళ్ళీ 15th రోజు బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, పార్క్స్, మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్. ఎక్కడైతే జన సమూహం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అక్కడ మేము ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాం. మళ్ళీ 16th రోజు లెక్చర్స్ కండక్ట్ చేస్తాం. ఎక్కడ? రెసిడెన్షియల్ జోన్స్లలో, రెసిడెన్షియల్ ఏరియాస్లో. రెసిడెన్షియల్ ఏరియాలో ఎటువంటి ఫైర్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అని అంటే కిచెన్లో ఎక్కువ ఫైర్ అవుతుంది. రెండోది ఎలక్ట్రికల్ ఆరిజిన్ ఫైర్స్ అవుతాయి. ఈ రెండింటిని ఎట్లా నివారించాలి అనేది చెప్తూ వాళ్ళకు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. చాలా వరకు గృహిణులకు ఎక్కువ ఫోకస్ చేస్తాం. మళ్ళీ 17th రోజు ఏం చేస్తున్నామంటే 3K రన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఉదయం 7:30 to 9 లోపే చేస్తున్నాం. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఉదయమే కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మీరు కానీ అందరూ ప్రజలు ఎవరైనా కూడా వాలంటరీగా వచ్చేసి వాళ్ళు కాంపిటీషన్లో, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటీషన్, ఇట్ ఈస్ ఎ అవేర్నెస్ ప్రోగ్రామ్. రన్ ఫర్ ఫైర్ సేఫ్టీ ఇట్ ఈస్, దాన్ని కండక్ట్ చేస్తున్నాం. అందరికీ మన టౌన్లో అందరికీ కూడా తెలియాలి కాబట్టి ఇది ప్రతి ఫైర్ స్టేషన్ దగ్గర జరపబడుతుంది. అయితే ఇక్కడ జడ్చర్ల అండ్ మహబూబ్నగర్ కలిపి ఇక్కడ చేస్తున్నాం. అలాగే వేరే స్టేషన్స్ కూడా అందరూ చేయడం వల్ల ఏంటంటే సొసైటీలో అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇది 18th రోజు పెట్రోల్ పంప్స్, ఎల్పిజి గోడౌన్స్ లాంటి ఎక్కడైతే హైలీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుందో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అనేసి మాకు ఈ షెడ్యూల్లో ఉంది. అదే చేస్తాం. మళ్ళీ 19th రోజు బిజినెస్ మాల్స్ అంటే బిజినెస్ బిల్డింగ్స్, ఫంక్షన్ హాల్స్ కానీ, ఎగ్జిబిషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లైక్ కాలేజెస్ వాళ్ళకి ఇటంతా కూడా అక్కడ కూడా మళ్ళీ మేము అవేర్నెస్, ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం. మళ్ళీ లాస్ట్ ఈజ్ ఆన్ ద 20th డే. ఆ రోజు ఒక సెమినార్ ఆర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ రోజు మళ్ళీ మేము చీఫ్ గెస్ట్ గారిని పిలుస్తాం. చాలా వరకు కలెక్టర్ గారిని మేము ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము. సార్ వస్తే సార్ చేతుల మీద మనం దీనికంటే ఈ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ వీక్ కంటే ముందే మేము స్కూల్ స్టూడెంట్స్కి ఏం కండక్ట్ చేస్తున్నామంటే ఎలక్యూషన్ టెస్ట్ ఆన్ ఫైర్ సేఫ్టీ, ఎస్ఏ రైటింగ్ ఆన్ ఫైర్ సేఫ్టీ, లైక్వైజ్ ఏ పోస్టర్, డ్రాయింగ్ పోస్టర్ ఆన్ ఫైర్ సేఫ్టీ. ఈ మూడింటి మీద కండక్ట్ చేశాం అన్ని స్కూల్స్లలో. దాంట్లో టాప్ 3 ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు, ఆ విజేతలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ 3K రన్లో కూడా 1 to 3 ఫస్ట్ 3లని మేము ఇది పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇన్ ద లాస్ట్ మెసేజ్ ఫ్రమ్ ది చీఫ్ గెస్ట్, దట్ ఈస్ హానరబుల్ కలెక్టర్ ఉంటారు. మేము ఇంకా ఎస్పీ సార్ని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము. అలాగే సెషన్స్ కోర్ట్ మేడం, డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడంని కూడా ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాం. ఇక వాళ్ళ అనుకూలం ప్రకారము మా రిక్వెస్ట్ అయితే చేస్తాం, వాళ్ళు అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ద ఫైర్ సేఫ్టీ ప్రోగ్రామ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ హాజరయ్యారు. ప్రజల వద్ద నుంచి స్వయంగా కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. పలు అంశాలపై ప్రజలు ఫిర్యాదులు అందించారు.
ప్రజలు అందించిన ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. దాన్ని మాకు అనుకూలంగా ఆర్డర్ ఇటువంటి గతంలో నైట్ తీసుకుంటుంటే 10 రూపాయల పనులు 20 రూపాయల పనులు వస్తుంది. మన సూచన బోర్డులు లేవు. చించోలి బాంబు ఇట్లా అవుతుంది సార్. రైతులకి వచ్చేది కర్నూలు. పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు సేవాభావంతో పనిచేస్తూ ఉత్సాహంగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుందని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రం పాత బస్టాండ్ సమీపంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ అంటేనే క్రమశిక్షణ, సేవాభావంతో నడుచుకునే ఉద్యోగులుగా సమాజంలో పేరుందని, పాతకాలపు పోలీసు ఉద్యోగులలో ఉండే అంకితభావం ఇప్పటికీ ఆదర్శవంతమైందని ఆయన అభివర్ణించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఉత్సాహం, ఆరోగ్యంగా ఉంటారన్నారు. తీసుకోమ్మా సార్. వేముల నుంచి దేవరకద్ర వరకు వెంటనే రోడ్డు వేయాలని బీజేపీ మూసపేట మండల నాయకులు డిమాండ్ చేశారు. వేముల నుంచి భూత్పూర్ మీదుగా మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. వేముల రహదారి సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రోడ్డు వేయాలని వారంతా డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని గ్రంథాలయంలో దాదాపు 2500 పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చదవలేని పరిస్థితి నెలకొందని ఆ గ్రామస్తులు వాపుతున్నారు. లైబ్రరీయన్ లేక పుస్తకాల గదికి తాళం వేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లైబ్రరీయన్ను నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. బ్రహ్మముఖ
ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్థానిక జగదంబ కాలనీ టీచర్స్ కాలనీ కూడలిలో ఉన్న శ్రీ 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 సీతారాముల మరియు శివాలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిగింది. నవవిధ భక్తి విధానాలలో నృత్య సేవ కూడా ఒక భాగము. పిల్లలకు ఆరోగ్యంగా కూడా, ముఖ్యంగా ఆడపిల్లలకు శరీర సౌష్ఠవానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల లోపల క్రమశిక్షణ, విధేయత, భక్తిభావము, అంగసౌష్ఠవం ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలకు కూచిపూడిలో శిక్షణ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఆలయ కమిటీ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, సనాతన ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతున్న ప్రస్తుత కాలంలో ఈ సంగీత నృత్యాలను కూడా నేర్పుతూ దేశం పట్ల, జాతి పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, ధర్మం పట్ల గౌరవాన్ని అలవర్చుకునికే ఈ సంగీత నృత్యాలు కూడా ఎంతో అవసరం. కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. To support for Kuchipudi Temple Association, everyone thanks and supporting me lot for Kuchipudi dance. Everyone should encourage the ancient of our dance. రామాలయం టెంపుల్లో కూచిపూడి డ్యాన్స్ మేడం గత 6 months నుంచి నేర్పిస్తుంది. మన పిల్లలందరికీ కూడా ఈ కాలంలో అసలు ఈ వెస్ట్రన్ డ్యాన్స్లు ఇవన్నీ వచ్చేసి మన కూచిపూడి మన ఆరిజినే తెలియకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ట్రెడిషనల్ డ్యాన్సెస్ పిల్లలందరికీ తెలవాలి, నేర్చుకోవాలి, వాటి ప్రాముఖ్యత కూడా అందరికీ తెలవాలని చెప్పేసి మేడం కూడా చాలా ఇదితోని మన రామాలయం టెంపుల్లో మా బావగారు అయినటువంటి రామాలయం అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో ఈ టెంపుల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి అందరూ మంచిగా స్పందన ఇస్తూ మాకు అందరూ ఎంకరేజింగ్గా ఉన్నారు. మేడంకి కూడా మేము అందరం సపోర్ట్ ఇస్తున్నాము. ఇలాంటివన్నీ పిల్లలకి మంచిగా నేర్పించి పిల్లలు కూడా ఇన్ ఫ్యూచర్ జనరేషన్లో కూడా మన కూచిపూడి వాల్యూస్ ఏందో అందరికీ తెలవాలని పిల్లలు కూడా చాలా కష్టపడి నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ వెంకట్రావు. ఈ నెల 14 నుంచి 20 దాకా ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు. వివరాలు వెల్లడించిన డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్. దళిత బంధు పథకం కింద ఈ నెల 14 నాటికి వీలైనన్ని ఎక్కువ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్న కలెక్టర్ వెంకట్రావు. ఇప్పటిదాకా దళిత బంధు ఖాతాల్లో 17,50,00,000 రూపాయలు జమ అయిందని వెల్లడి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.